నేను కూడా అని అన్నారు. నవ్వుతూ మొదటి రోజే లాభం చూశాంరా అని రమణ కూడా అంటాడు. ఇంతకీ ఏదో ఆలోచన అంటున్నావు, ఏంటది? అని గణపతిని అడిగాడు. అదేరా, ఇంత బాగా జరుగుతుంది కదా, మనం రోజు రాత్రి 2 బుట్టలు బయట పెట్టుకుందామా? నేను కూడా ఇదే అనుకున్నానురా, లాభాలు వస్తున్నాయిగా. నా బుట్ట ఖాళీ అయిపోయాక ఒక పెద్దాయన నన్ను ఆపి అడిగాడు, ఏం అమ్ముతున్నావని. ఏంటో చెప్పిన తర్వాత కొనుక్కుంటా అన్నాడు. కానీ అమ్మటానికి లేవు. రేపు కూడా వస్తానయ్యా, అప్పుడు కొనుక్కుందురు అని చెప్పొచ్చాను. పెద్దయ్యని అడిగి అలాగే చేద్దామైతే. సరేరా, అందరికీ సరే అయితే నాకు కూడా సరే. అందరూ సరే అనుకొని వాళ్ళ ఊరికి బయలుదేరారు. పెద్దయ్య ఇంటి దగ్గర ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. పెద్దయ్య అని రాము పిలిచాడు. ఆయన కొంతసేపటికి బయటకొచ్చారు. వచ్చారా? ఎలా సాగింది ఈరోజు వ్యాపారం? మీరు బానే ఉన్నారా? మేం బానే ఉన్నాం పెద్దయ్య. వ్యాపారం కూడా చాలా బాగా జరిగింది. మన ఊరి రొయ్యలంటే అక్కడ చాలా పెద్ద పేరుంది. అందరూ ఖాళీ బుట్టలతో తిరిగొచ్చాం. చాలా మంచిదిరా, రేపు కూడా ఇలా జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి. సరేనయ్యా అన్నారే కాని ఇంకా వెళ్లడం లేదేంటి అని సిద్ధయ్య వాళ్ళ వంక చూస్తూ అడిగాడు. ఏమైందిరా, ఇంకేమైనా చెప్పాలా? అంటే అయ్యా, ఇంత బాగా వ్యాపారం జరుగుతుంది కదయ్యా, మేము ఈ రోజు నుండి 2 బుట్టలు రొయ్యలు తీసుకుందాం అనుకుంటున్నాం. బాగా ఎక్కువైపోతాయిగా, నిలువ ఉంటే మంచిది కాదు, వద్దు. టకీమని తీవ్రంగా చెప్పాడు. అలా కాదయ్యా, వీన్ని రొయ్యలు ఖాళీ అయిపోయాక కూడా అడిగారంట. అలా ఎందుకు వాళ్ళని నిరుత్సాహపరచడం అని. ఏం నిల్వ ఉండవయ్యా, మన ఊరి రొయ్యలకి మంచి పేరు, చాలా తొందరగా అయిపోతాయి. ఒకరోజు తీసుకెళ్లి చూస్తాం. అలా సిద్ధయ్య కొంతసేపు ఆలోచించి, ఒక్కరి దగ్గర మిగిలిన తర్వాత రోజు నుండి వాడితో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఒక్క బుట్టే తీసుకెళ్ళండి, సరేనా? అలా ఎలా అయ్యా అని ఒప్పించడానికి చూసినా సిద్ధయ్య ఒప్పుకోలేదు. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటేనే వ్యాపారం, లేదంటే లేదు. సరే అని అందరూ ఒప్పుకొని అక్కడి నుండి వెళ్లారు. ఈ విషయం ఊరంతా తెలిసి కొంతమంది ఒప్పుకోలేదు. పిల్లలు వాళ్ళు అలా ఎలా ఒప్పుకున్నారు అని సిద్ధయ్యని అడిగారు. రేపు చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పాడు సిద్ధయ్య అడిగిన వాళ్ళందరికీ. ఆ రోజు అలా గడిచింది. రాత్రికి ఈ 5గురు వాళ్ళ ఇంటి ముందు 2 బుట్టలు పెట్టుకుని వరండాలోనే పడుకున్నారు. తరువాత రోజు ఉదయాన్నే 2 బుట్టలు రొయ్యలు సర్దుకొని పట్టణానికి పయనమయ్యారు ఆ 5గురు. దేవుడి దయవల్ల వీళ్ళక్కడికి వచ్చి అమ్ముతున్నారని తెలిసి చాలా మంది కొనుక్కున్నారు. ఈరోజు ఇంకా ఎక్కువ తెచ్చానయ్యా, నిన్ను అడిగారు కదా. బానే గుర్తుపెట్టుకున్నావు. మా వృత్తి కదయ్యా, గుర్తుంటుంది. అయితే ఒక 20 రూపాయలకి ఇవ్వు. ఏమైనా విశేషమయ్యా, అంత ఎక్కువ తీసుకుంటున్నారు? అవును బాబు, చుట్టాలొచ్చారు. ఓహో, మీరు అస్సలు భయపడక్కర్లేదు, ఇవి ఈ రోజు పడ్డ రొయ్యలే.